విజన్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు. మిగతా రాష్ట్రాలకి లేని నాయకుడు కేవలం మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికే ఉన్న నాయకులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుల నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా యువత భవిష్యత్తు రాబోయే రోజుల్లో సువర్ణ దిశగా బంగారు భవిష్యత్తుతో ఉంటుంది, ముడిపడి ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో కంపెనీలు జెంటెక్స్ కానివ్వండి, అలాగే సిఫీ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు, మన లూలు షాపింగ్ మాల్ కానివ్వండి, ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ, ఉత్తరాంధ్రకే వెన్నుముక మన విశాఖ. అటువంటి వెన్నుముకని ఇంకా బలోపేతం చేసే దిశగా యావత్ ఆంధ్రప్రదేశ్కి ఈ విశాఖని ఆర్థిక రాజధానిగా, మన రాజధాని అమరావతి అని చెప్పడంలో, ఎందుకంటే గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో మన స్కూల్ పిల్లల్లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే అమరావతి, అటు కర్నూలా, లేదనుకుంటే ఇటు సైడ్ విశాఖపట్నం అని ఎటు చెప్పలేని, దిక్కు తోచలేని స్థితిలో ఉన్న పిల్లలకి ఈరోజు పర్మనెంట్గా శాశ్వత రాజధానిగా అమరావతిని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని మనం రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి, విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక వనరులతో సమృద్ధిగా ఉండేందుకు, ప్రతి ఒక్క యువత కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకునేందుకు కొన్ని వేల కంపెనీలు సుమారు రాబోయే రోజుల్లో నాకు తెలిసి 2 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానివ్వండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అకుంఠిత దీక్షతో నిర్విరామంగా రోజుకి 16-17 గంటలు కష్టపడుతూ నిద్రను కూడా తగ్గించుకొని శ్రమని కూడా నమ్ముకునే విధంగా ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవాలని, ఎంటర్ప్రెన్యూర్స్ గా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వలంబన జరగాలనే ఉద్దేశంతో ఆ తండ్రి కొడుకులు తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవుడిగా కష్టపడుతున్న తీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడంలో, అంటే గత 5 సంవత్సరాల్లో ఎంతో వెనుకబడిపోయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో, గడిచిన ఈ 18, 19, 20 నెలల కాలంలో చూస్తున్న ఈ రోడ్ల అభివృద్ధి కానివ్వండి, మెరుగైన కంపెనీల తాలూకా రావటం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం బంగారు రాష్ట్రంగా తయారయ్యే రోజులు ఇంకా ఎంతో దూరంలో లేదు అని అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.